పులి 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 అదిగో పులితోక గిలి 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 అదిగో గొర్రెతోక. ఏమైందవా ఏమాయే చలికాలంలో ఈ పులి గోరేంది అని అంటారా అనకుర్రి. అయితే పులిని దూరంకెళ్ళి చూస్తేనే పానమంతా ఏటమిటం అవుతుంది. అంతెందుకు మొన్న మా పక్కూరికి చిరుతపులి వచ్చిందట. ఆ ముక్కెరుకైనప్పటి సంధి నాకు నిద్ర కూడా సక్కగా పడతనే పడతలేదు. కళలో కూడా పులే కనబడుతుంది. అసోంటితోల్లా గా కరీంనగర్ జిల్లాల కొందరు ఏం చేస్తాండ్లో ఎరికేనా పులితోని సర్కస్ ఫీట్లు ఎత్తాండ్లు. ఆరే ఆవంటే చూడురు మీరే. వామ్మో ఓర్నాయనో గీ పెద్దన్నేంది పెద్ద పులిని గట్ల మోసుకపోతుండు. పెద్ద పులేనా? పులే. ఓ అన్న ఏమైందే పులికి పండ్లు లేవా ఏంది? అయినా గంత ధైర్యం ఎక్కడ దీలకు? అగో మంచిగా షంటి పొరని ఎత్తుకున్నట్టే పులిని ఎత్తుకొని పొలాలెంబడి తిరుగుతుండు. ఏది జర దగ్గరికి పోయి చూద్దాం. నీ కథ సల్లగుండా బొమ్మనా? అగో ఈ అన్నకాడ కూడా ఇంకో పులి బొమ్మ ఉన్నది. పొలంలా మంచిగా కూసోబెట్టిండు కదా. మరి బొమ్మ పుల్లు పట్టుకొని చేనులలో ఎందుకు తిరుగుతుర్రాయా అంటే ఏమంటాడో ఈ నుర్రిగా మీరే. మా పంటలకు కోతల బిడ్డతోటి మా పంటలు పాడైపోతున్నాయి. మా పంటను కాపాడుకునే కొరకు కోతు బొమ్మలు తెచ్చుకొని మా పంటను రక్షించుకుంటాను. అధికారులకు పంటలు పాడైతే నేను కోతుల వల్ల నష్టమవుతుందని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కానీ మా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వం ఏమో మాకు రక్షణ కల్పిస్తలేదు. మా పంట కాపాడుకోరకు కొని మా పంటలను కాపాడుకుంటున్నాం. మనకు గన్మెన్ కదా ఉన్నట్టు కొద్దిగా రక్షణ. ఆగానట ఇన్నరా తాత ఏమన్నాడు? అయితే ఇళ్ళ షేన్ల కోతులు వచ్చి బ్రేక్ డాన్సులు నాగిన డాన్సులు చేస్తున్నాయట. షేన్ అంతా కళ్ళం కళ్ళం చేస్తున్నాయి. ఆఫీసర్లకు ఎంత చెప్పినా ఇన్ను లేదట. ఇక ఇల్లు కోతులను ఎల్లగొడదామంటే ఇళ్ళ మీదకి వచ్చి పసపస కొరుకుతున్నాయట. అందుకే ఇట్లా పులి ఉపాయం చేసిరు. పులిని చూస్తే కోతులు భయపడతాయట కదా. మరి ఇప్పటికిప్పుడు పుల్లలను సాది షేన్లలో పెట్టుడు అవుతుందా? అందుకే ఇట్లా పులి బొమ్మలను షేన్లలో పెట్టి కోతులను మత్పరిస్తాను అన్నట్టు. ఇక వీటిని కోతులు చూసి నిజమైన పులులే అని దడుచుకొని పారిపోతున్నాయట. ఏమన్నా ఆలోచన చేసిరా అసలు? అందుకే అంటారు కాదు ఉపాయం ఉన్నోడు ఉపవాసం వండడని కదా అన్నట్టు. ఈ బొమ్మ పులి షేన్లలో ఏ ఊర్లో కావాలి కాస్తానో చెప్పలేదు కదా. కరీంనగర్ జిల్లా తిమ్మాపురంలోట. తిమ్మాపురంలా